ఫ్యామిలీ వీక్ లో ముందుగా కెప్టెన్ తనూజ అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. తనూజ కన్ఫెస్ రూమ్ కి వెళ్ళగానే అక్కడ ఆమె అక్క కూతురు ఉంది. ఆ పాపని చూడగానే తనూజ ఒక్కసారిగా ఫుల్ హ్యాపీ అయిపోయింది. పాపని ఎత్తుకొని బయటకు వచ్చి అందరికి తన కూతురు వచ్చిందని చెప్పింది తనూజ. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మెయిన్ గేట్స్ నుంచి తనూజ చెల్లి అనూజ వచ్చింది. చెల్లిని చూడగానే తనూజ ఎమోషనల్ అయ్యి ఏడ్చేసింది. తనే పెళ్లి కూతురు అంటూ అందరికి ఇంట్రడ్యూస్ చేసింది. అయితే త్వరలోనే తనూజ సిస్టర్ పెళ్లి ఉంది. తనూజ చెల్లి అనూజ మాట్లాడుతూ మరి కొన్ని రోజుల్లో నా పెళ్లి ఉంది, ఇంట్లో అంతా పెళ్లి సందడి మొదలైంది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ అక్క అమ్మ చూసుకుంటున్నారు, ఎలాంటి లోటు లేకుండా అన్ని అవుతున్నాయి, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి, నువ్వు ఏడవాలని మేము కోరుకోవడం లేదని చెప్పింది. అయితే తనూజ ఇంటి వద్ద ఉంటే ఒక అక్కగా తన చెల్లి పెళ్లికి అన్ని పనులు చూసుకునేది, అలాగే పెళ్లి కూతురు కూడా చేసేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకపోవడంతో బిగ్ బాస్ తనూజకి తన చెల్లిని పెళ్లి కూతురి చేసే అవకాశం కల్పించింది. అనూజకి చీర గాజులు బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించింది. దీంతో ఆ ఇద్దరు అక్క చెల్లెల ఆనందానికి అవధులు లేవు. ఈ హ్యాపీ మూమెంట్ ని చూసి ఇతర హౌస్ మేట్ కూడా కన్నీరు పెట్టుకున్నారు. అలాగే సుమన్ శెట్టి భార్య కూడా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. గార్డెన్ ఏరియాలో రాగానే తన భార్య లాస్యాన్ని చూసి సుమన్ పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. వెళ్లి గట్టిగా హత్తుకుని బుగ్గన ముద్దు పెట్టి ఎలా ఉన్నావు అంటూ సుమన్ అడిగాడు. అమ్మ హెల్త్ ఎలా ఉంది అని సుమన్ చాలా బెంగగా అడిగాడు. బానే ఉన్నారని తన భార్య చెప్పగానే గౌతమ్ రాలేదేమి అని అంటూ తన బిడ్డ గురించి అడిగాడు సుమన్. ఒక్కరికే పర్మిషన్ ఉంది అన్నారు, అందుకే అంటూ లాస్య చెప్పారు. బాగా ఆడుతున్నానా అని సుమన్ అడిగారు. చాలా బాగా ఆడుతున్నావు, నీకు ఇష్టమని నేను చేసి తెచ్చాను తెలుసా అంటూ సుమన్ కి ఫుడ్ తినిపించారు. నువ్వు తిను నాన్న, హ్యాపీ యానివర్సరీ అంటూ సుమన్ కి తన భార్య తినిపించింది. మరి నెక్స్ట్ పవన్ వాళ్ళ మదర్ రాబోతున్నారని సమాచారం.